రివర్ ఆఫ్ బ్లడ్ 2024లో రిలీజ్ అయిన ఒక ఇంగ్లీష్ మూవీ. ఒక రక్తసిక్తమైన మూవీ, భయాన్ని సృష్టించేటువంటి మూవీ, ఒక మనుషుల్ని తినే ఒక అటవీ జనాంగంతో పోరాడే పోరాటం యొక్క మూవీ. నలుగురు మనుషులు వాళ్ళ బిజినెస్ సక్సెస్ని ఎంజాయ్ చేయాలని ఒక రిసార్ట్కి వెళ్తారు. అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకు ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ఫారెస్ట్లోకి వెళ్తారు. ఆ ఫారెస్ట్లో వెకేషన్ లాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తుండగా ఒక మంచి రివర్ అనేది కనిపించినప్పుడు రివర్ అడ్వెంచర్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఆశ పుడుతుంది. అప్పుడు ఒక రివర్ గైడ్ని పట్టుకుని అతని ద్వారా వారు రివర్లో అడ్వెంచర్ కోసం అని వెళ్తారు. వెళ్తూ వెళ్తూ ఎంజాయ్ చేసుకుంటూ బాగానే ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ చాలా దూరం వెళ్ళిపోతారు. ఒక దట్టమైన అడవిలోకి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా అడ్వెంచర్ చేయాలనే ఆశ ఉంటుంది. కానీ వాళ్ళకి కొన్ని భయాలు ఫీల్ అవుతూ పోతారు. సో ఆ భయాన్ని ఫీల్ అవుతూ ఉండగానే ఆటోమేటిక్గా వీళ్ళలోనే గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ గొడవలన్నీ స్టార్ట్ అయిపోయి వాళ్ళు ఆ గొడవలో ఉండగానే వాళ్ళలో ఒక అతను మిస్ అయిపోతాడు. సో ఏమైపోయాడని అతన్ని వెతికే ఇదిలో వాళ్ళు ఎటు దొరికితే అటు వెళ్ళిపోతుంటారు. వెళ్ళరాని ప్లేస్లకన్నీ వెళ్ళిపోతుంటారు. లొకేషన్ని కూడా మిస్ అయిపోతారు. ఇంకేమీ చేయలేరు. కానీ అతన్ని ఎలాగైనా కనిపెట్టాలని ముందుకు వెళ్తుండగా ఒక భయంకరమైన రివర్లో వాళ్ళు ఒక అడవిలో వెళ్తూ ఉండగా ఒక మనుషుల్ని తినేటువంటి వేటాడుతుండే ఒక జనాంగం వాళ్ళ టెరిటరీలోకి ఎంటర్ అయిపోతారు. వాళ్ళ టెరిటరీలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళతో పోరాడుతూ ఉండగానే వాళ్ళకి తెలుస్తుంది ఆ మిస్ అయిన అతన్ని వాళ్ళే చంపారని. సో మమ్మల్ని కూడా చంపేస్తారు, ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోవాలని వాళ్ళ ప్రాణాలని కాపాడుకునే పరిధిలో వారు పోరాడుతూ ఉండగానే ఎటువంటి లొకేషన్ వాళ్ళకు ఉండదు. ఆ పోరాటం వాళ్ళ వల్ల కంప్లీట్ చేయడం అవ్వదు. సో అదే టైంలోనే ఆ జనాంగం అనేది వీళ్ళని వేటాడేస్తుంది. ఆ జనాంగం ఎంత పవర్ఫుల్గా ఉంటారంటే నీళ్ళల్లో కూడా ఎంతసేపైనా దాక్కుని వేటాడతారు. మెయిన్ మొసళ్ళలాగా వాళ్ళు నీళ్ళల్లో దాక్కుని వేటాడుతూ ఉంటారు. సో దానివల్ల ఒక్కొక్కరినే ఆ జనాంగం మనుషుల్ని తినేవాళ్ళు వేటాడుతారు. సో ఇది ఒక థ్రిల్లింగ్ మూవీ, చాలా థ్రిల్ని ఇస్తుంది. సో థ్రిల్ కోరుకునేవారు ఈ మూవీ చూడొచ్చు. ఇది ఇంగ్లీష్ మూవీ అనేది తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. అమెజాన్ ప్రైమ్లో మూవీ అనేది అవైలబుల్ ఉంది, చూడొచ్చు.